British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. కామారెడ్డి ట్రయాంగిల్ లవ్ స్టోరీలో అనేక కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి. గత 15 రోజులుగా ఈ ముగ్గురు కూడా అంటే ఎస్ఐ, కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ వీళ్ళు ఎక్కువగా కాల్స్ మాట్లాడినట్టుగా వాట్సాప్లో చాట్ చేసినట్టుగా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. అయితే ముగ్గురు కలిసి ఒకేసారి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? క్షణికావేశంలోనే ఈ పని చేశారా, లేక దీని వెనక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? వీటన్నిటి మీద మనకు క్లారిటీ ఇవ్వడానికి నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. ముగ్గురు చనిపోయారు మేడం. ఒకవైపు ఎస్ఐ సాయి కుమార్, ఇంకొక వైపు చూస్తే కానిస్టేబుల్ శృతి, ఇంకొక అతను కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్. వీళ్ళందరూ కూడా దాదాపు ఒకే చోట పని చేసిన వాళ్ళు. ఇలా ఈ ముగ్గురు చనిపోవడం మీద అసలు ఏం జరిగింది అనే దాని మీద ఎవరికి కూడా ఒక స్పష్టత అనేది రావట్లేదు. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి దీనికి సంబంధించి? ఏం లేదండి, దీని మొత్తం బ్యాక్ అండ్ స్టోరీ వివాహేతర సంబంధం, సింపుల్. దానికి 3 కుటుంబాలు బలైపోయాయి. ఎట్లా అంటే, ఇప్పుడు ఈ సాయి కుమార్ భార్య మళ్ళీ ఇప్పుడు గర్భవతి, ఇంతకుముందు ఒక బాబు ఉన్నాడు. పైగా సాయి కుమార్కి ఇంకా బాధ్యతలు కూడా ఉంటాయి కదా, భార్య కాకుండా తల్లిదండ్రులు. అటు నిఖిల్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు, ఎన్నో బాధ్యతలు ఉన్న నిఖిల్, అలాగే ఈ అమ్మాయి శృతి వాళ్ళ తల్లిదండ్రులు, తోబుట్టులు, ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది. అసలే ఆ అమ్మాయి జీవితం ఒక పెళ్ళి, విడాకులు, దానికి సంబంధించిన బాధలో ఆ అమ్మాయి ఉండొచ్చు, ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా మా తర్వాత మా అమ్మాయికి తోడెవరు అనే ఒక వ్యధలో వాళ్ళు ఉంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ని బాధ్యతల్లో ఉన్నవాళ్ళు బాధ్యతారాహిత్యంగా ఎలా వ్యవహరించారు? చట్టానికి లోబడి ఎందుకు లేరు వీళ్ళు? ఎందుకు ఇగోనా ఇక్కడ? స్వార్థమా, కోపమా, ద్వేషమా? ఇవన్నీ కూడా కలగలిసి ఉన్నాయి ఈ స్టోరీలో. మామూలుగా మనకి వార్తాపత్రికల ద్వారా కావచ్చు, టీవీ ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ తెలిసిన వాస్తవాలు అని చెప్పబడుతున్న వాస్తవాలు ఏంటి అంటే, ఒక ఎస్ఐ ఒక ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. అప్పటికే అతనికి పెళ్ళయింది, భార్య ఉంది, ఒక కొడుకు కూడా ఉన్నాడు. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక డివోర్సీ అయ్యి కానిస్టేబుల్ శృతి ఉంది. అలాగే ఆ ఆఫీస్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నాడు. ఈ కంప్యూటర్ ఆపరేటర్ మధ్యవర్తిత్వంతో వీళ్ళిద్దరికి స్నేహం కుదిరింది అని చెప్పి రాశారు. అయితే ఈ స్నేహం ఇలా ఉండగా మరి అతను ఆమెని పెళ్లి చేసుకుంటాను అన్నాడు అనేది ఒక మాట. మరి భార్య ఉండగా ఎలా చేసుకుంటానన్నాడు అనేది ఒక $1 మిలియన్ క్వశ్చను. అయితే ఈమె కాస్త సర్దుకుపోతే ఒక సంబంధాన్ని కొనసాగిద్దామని అనుకున్నాడేమో అతను. భార్య ఎలాగూ సర్దుకుపోవాల్సిన అవసరం ఆవిడికి లేదు, కానీ ఈమె అనధికారిక సంబంధమే కాబట్టి, వివాహేతర సంబంధం కాబట్టి ఈవిడ ఒప్పుకుంటుంది అని అతను అనుకుని ఉంటాడు. సరే, అక్కడ ఏదో తేడాలు వచ్చి ఆయన అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించేసుకుని వేరే ఊరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కూడా వీళ్ళ మధ్యలో మాటలు జరిగాయని తెలుస్తుంది. ఈ సందర్భంలో అసలు నీ వల్ల ఇలా జరిగింది అని ఆ అమ్మాయి నిఖిల్ని అనుండొచ్చు. సరే, దానికి బాధ్యతగా ఎందుకో మనిద్దరమే పెళ్లి చేసుకుందాము అనే ఉద్దేశంతో తెలుగు సినిమాలో ఒక బరువైన డైలాగు ఆయన కూడా చెప్పుంటాడు. సరే, దానికి ఆవిడ కరిగిపోయి సరే వాళ్ళిద్దరూ మళ్ళీ స్నేహంగా ఉండటం మొదలెట్టి వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దీనికి ఏ ఒక్కరి నుంచి వ్యతిరేకత ఉండటానికి వీల్లేదు. చట్టపరంగా కావచ్చు, సాంఘిక పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఏ అడ్డంకులు లేవు వాళ్ళిద్దరు పెళ్ళికి. కానీ సైంధవుడిలాగా ఈ ఎస్ఐ అడ్డం పడ్డాడు. నువ్వు చేసుకోవడానికి వీల్లేదు అతన్ని, నువ్వు నాదానివి, నాదానిలా ఉండాలి,
నాకు భార్య ఉంటే ఏమైంది, నువ్వు నా ఆస్తి, నా ప్రాపర్టీ. ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ అవుదాం అనుకున్నాడు. అక్కడ నువ్వు పెట్టవు, పెట్టేవాళ్ళని పెట్టనివ్వవు ఏంటి అనే ఉద్దేశంతో ఆవిడ అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్లు చేసేసాడు ఇతను. చేసేసరికి ఇక ఆ విషయం అయ్యి అతను కనిపించట్లేదు అని చెప్పి కంప్లైంట్ వచ్చిన దరిమిల అతని కదలికల గురించి చూస్తే అతను తన సొంత కారులో, ఆఫీస్ కారు కాకుండా పలానా బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి వీళ్ళిద్దరితోనూ కలిసి మాట్లాడినంత వరకు ఉన్నాయి. ఆ తర్వాత వీళ్ళు చెరువుగట్టు దగ్గరికి రావటము, అక్కడ చెప్పులు అవి అక్కడ విడిచి ఫోను అవి విడిచి వీళ్ళు వాగ్వాదం జరిగినట్లు ఆనవాళ్ళు కనిపిస్తుంది అని అంటున్నారు. అయితే ఆవిడ ఆవేశంతో చెరువులో దూకితే ఆమెను రక్షించటానికి వీళ్ళు కూడా దూకారా, లేకపోతే కట్టగట్టుకునే వీళ్ళు దూకారా అనేది మనకి తెలీదు. ఏది ఏమైనప్పటికీ కూడా రేపు పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చే వరకు ఇంకొంతమంది ఊహాగానాలు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి చాలా దెబ్బలు ఉన్నాయంట, ఇంకెవరన్నా చంపి పడేశారా, ఏదైనా ఇంకొక 4 రోజులు ఆగితే అటాప్సీ రిపోర్ట్ వస్తుంది, దానిలో తెలుస్తుంది. అది ప్రధానం కాదు. ఇక్కడ ప్రధానమైంది ఏంటి అంటే ఒక చట్టం తెలిసిన మనుషులు ఇద్దరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాడంటే నిఖిల్కి కూడా చట్టాలు తెలిసి ఉండొచ్చు. చట్టాలు తెలిసిన ముగ్గురు ఇలా అపసవ్య మార్గంలో వెళ్ళి ఇలా జీవితాలని అంధకారంలోకి, చనిపోయిన వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి, చనిపోయాక ఏం తెలుస్తుంది, ఏం తెలీదు. ముగ్గురు బాగా చదువుకున్న వాళ్ళు, బాధ్యతాయుతమైన ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు, సమాజానికి ఎంతో చెప్పాల్సిన వాళ్ళు, వాళ్ళే ఇంకా తమ సమస్యను తాము పరిష్కరించుకోలేక మిగతా వాళ్ళకి ఏం చెప్పలేక సూసైడే శరణ్యం అనుకున్నారంటే అసలు ఇది కరెక్టేనా? అసలు ఇప్పుడు ఇది శరణ్యం అనుకోవటం కాదండి. మామూలుగా ఒకసారి గాంధీజీని ఒక తల్లి కొడుకు వచ్చి కలిశారు. తల్లి చెప్పింది, పిల్లవాడు చక్కెర తింటున్నాడు, వద్దంటే వినట్లేదు, అదే బెల్లం తింటున్నాడు, అదే కావాలని మారాన్ చేస్తున్నాడు అంటే ఒక వారం ఆగి రమ్మని చెప్పారు ఆయన. 15 రోజులు మళ్ళీ వెళ్తే తప్పు నాన్న, తినకూడదు, దానివల్ల ఏం జరుగుతుంది ఏంటి చెప్పి పంపిస్తే ఆ తల్లి అడిగిందంట, ఇదేదో ఆ రోజు కూడా చెప్పొచ్చు కదా అయ్యా, మళ్ళీ ఇంకోసారి వచ్చేవాళ్ళం కాదు కదా అంటే, కాదు నేను తింటాను, నేను మానటానికి ప్రయత్నించటానికి వారం రోజులు పట్టింది నాకు నమ్మకం వచ్చింది, నేను తినను అని. నేను తింటూ బాబుకి తినొద్దు అని చెప్పడం ఎంతవరకు కరెక్టు అనే ఉద్దేశంతో నేను మళ్ళీ రమ్మన్నాను అని చెప్పారు. ఇట్లాంటివి మనం నేర్చుకోవాలి. ఇవాళ మనుషులు ఎవరు కూడా చెప్పేదానికి చేసేదానికి సంబంధం లేకుండా చేస్తున్నారు. మనసులో ఉన్నది ఒకటి, మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. అందువల్లనే ఎక్కువ సమస్యల్లో చిక్కుకుంటున్నారు. ఇప్పుడు ఈ సదరు ఎస్ఐ పోలీస్ స్టేషన్కి ఇలాంటి కేసు ఒకటి వచ్చింది అనుకోండి, ఏం చెప్తారు చెప్పండి? ఏమని చెప్తాడు? వృత్తిలో భాగంగా అబ్బబ్బబ్బా అట్లా చేయకూడదు, చేస్తే కుదరదు, అది ఇది అని చెప్తారు. ఈలోపు ఇంకొకడు ఎవడో వచ్చి పక్కన, అది కాదయ్యా సుప్రీంకోర్టే చెప్పింది వివాహేతర సంబంధాలు తప్పు కాదని. తుస్సు. ఇవాళ పోలీస్ స్టేషన్లో పోలీసుల పరిస్థితి ఎంత హాయిగా ఉందంటే, ఇదివరకు ఏ భార్య అన్న వచ్చి మా భర్త ఇట్లా చేస్తున్నాడంటే వాడిని పిలిచి 4 చివాట్లు పెట్టి వీలైతే 2 పీకి ఏదో మంచి చెడు చెప్పి పంపించేవాళ్ళు. ఈ మధ్యకాలంలో ఈ 2017లోనో 18లోనో ఆ గొప్ప తీర్పు వచ్చిన దగ్గర నుంచి అందరికీ పని తగ్గిపోయింది. ఎవరు చెప్పాలని అనుకోవట్లా. కానీ ఆ తీర్పులో ఇంకా చాలా ఉన్నాయి. అవి వదిలేసి కన్వీనియంట్ అయిందే పట్టుకుంటున్నారు మన వాళ్ళు. కానీ అసలు ఆ మాటే తీసేయాలని ఇన్ని కేసులు చూశాక రోజు రోజుకే అనిపిస్తుంది ఏదైనా ఒక సవరణ కావాలి ఆ సుప్రీంకోర్టు తీర్పుకి. ఇప్పుడు వీళ్ళు కూడా ఎంతో కొంత సుప్రీంకోర్టు చెప్పింది కదా. ఇప్పుడు మగవాళ్ళకి ఎంత అవకాశం అంటే అండి, ఈ చట్టం ఏ భార్య అయినా భర్తను ప్రశ్నిస్తే నీకు నచ్చట్లేదు కదా విడాకులు తీసుకో అంటే, విడాకులు తీసుకోవడానిక పెళ్లి చేసుకుంది? ఎంత ఈజీగా మాట్లాడేస్తున్నారో నిజంగా. విడాకులు తీసుకోవడానిక
పెళ్ళిళ్ళు చేసుకుంటుంది, నీకు బోళ్ళు కట్నం ఇచ్చి చదువుకుని ఉద్యోగాలు చేస్తుంటే ఉద్యోగాలు మానుకుని నీతో పిల్లల్ని కానీ ఇప్పుడు రేపు పొద్దు నుంచి ఆమెను సెకండ్ హ్యాండ్ అంటారు. అవును, నీకున్న అవకాశాలు మహిళకు ఉంటాయా? మరి అసలు చట్టాలను ఇలాంటి తీర్పులు ఇచ్చిన సుప్రీంకోర్టు వాళ్ళని ఏమనాలి అసలు? నిజమే, మహిళ భార్య గురించి నిజంగా ఆలోచించట్లేదు. ఈ రోజు రీసెంట్ గా కూడా మళ్ళీ అలాంటి తీర్పే వచ్చింది వేరే కేసులో కూడా అదే తీర్పు వచ్చింది. ఇది ఎంత కుటుంబాలను నాశనం చేస్తుంది. ఈ మాత్రానికి పెళ్లిళ్ళు చేసుకోవడం ఎందుకు అనుకోరు? అసలు వివాహ వ్యవస్థ ఏమవ్వాలని? కరెక్టే. సహజీవనం తప్పు కాదంటున్నారు, సహజీవనం వివాహేతర సంబంధాలు తప్పు కాదంటున్నారు, రేప్ కేసులు పెట్టద్దంటున్నారు. మరి ఎట్లా అసలు ఇట్లా? ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి, ఆ భార్య పరిస్థితి ఏంటి చెప్పండి? ఒకవేళ ఇది జరగకుండా ఆమె గనక ఏ పోలీస్ స్టేషన్ కన్నా వెళ్ళింది అనుకోండి, ఏం బ్రెయిన్ వాష్ చేసి పంపిస్తారా ఆవిడికి? సర్దుకుపో, ఎక్కువ మాట్లాడకు, మాట్లాడితే నిన్నే విడాకులకు కేసు వేయమంటారు, అప్పుడు నీకు భరణం కూడా రాదు. నిజమే, ఆడవాళ్ళని ఇలాగే చేస్తారు. ఇలా అడకత్తర్లో పోక చెక్కలాగా చేసేస్తున్నారు, ఆడుకుంటున్నారు ఒక రకంగా. అందుకోసం ఏంటి అంటే, ఇలా వివాహేతర సంబంధాల్లోకి వెళ్ళేవాళ్ళు, ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ చేతులతో వాళ్ళు నిప్పులు పోసుకున్నట్లు. ఇప్పుడు ఇతనికి గనక ఈ ఇగో లేకపోయినట్లయితే, నువ్వు ఎప్పటికైనా నాదానివి అనే మాట గనక అనకుండా ఉండున్నట్లయితే, అతని కుటుంబంతో అతను పైగా అతని దుర్మార్గం చూడండి. అటువైపు ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిన తర్వాత అక్కడ భార్యతో చక్కగా కాపురం చేసుకున్నాడు, మళ్ళీ బిడ్డను కనబోతున్నాడు, కానీ మళ్ళీ ఈ అమ్మాయి కావాలి. అవును, ఈ అమ్మాయి మళ్ళీ అతన్ని పెళ్లి చేసుకోకూడదు, ఇష్టపడకూడదు, అతని వాళ్ళిద్దరికి మళ్ళీ ఇంకో జీవితం ఉండకూడదు. ఎంత స్వార్థం అసలు! ఈ కేసు అండి జానీ మాస్టర్ కేసుతో కంపేర్ చేయొచ్చు. జానీ మాస్టర్ కేసు కూడా ఇంతే. ఆ అమ్మాయి దోవన అమ్మాయి బతుకుతుంది, మంచో చెడో పాత విషయాలన్నీ వదిలేసేసి ఆ అమ్మాయి సీరియస్గా ఆ అమ్మాయి ప్రొఫెషనల్ అమ్మాయి బతుకుతుంటే వెళ్ళి నువ్వు ఈ పుష్ప సినిమా సెట్లోనే వెళ్ళి కొట్టింది అమ్మాయిని. అందుకే కేసు అయింది, లేకపోతే అసలు అమ్మాయి కేసు పెట్టేది కాదు. అంతకుముందు మానసికంగా హింసించాడు, శారీరకంగా వేధించాడు, ఫైనాన్షియల్గా తనదే పెత్తనం చేసుకున్నాడు. ఇన్ని చేసినా కానీ ఆ అమ్మాయి నోరు మూసుకుని ఉండి ఆ తర్వాత ఏదో భార్యాభర్తల మధ్యలో జరిగిన ఒప్పందాల్లో భాగంగా నువ్వు ఆ సంబంధాన్ని వదులుకోవాలి అంటే జానీ మాస్టర్ వదులుకున్నాడు, హ్యాపీగా కుటుంబంతో చిల్లైపోతున్నాడు, బాగానే ఉన్నాడు హ్యాపీగా. ఆవిడ కాళ్ళకి దండాలు కూడా పెట్టేశాడు ఒకసారి ఒక స్టేజ్ ప్రోగ్రామ్ లో. భార్యకి దేవతలాగా అన్ని బాగానే ఉన్నాయి. మరి ఇంత బాగున్నప్పుడు నువ్వు మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? వెళ్ళి అమ్మాయిని కొట్టబట్టే కదా అమ్మాయి ఇంకా విసిగిపోయి ఇంకా వేరే మార్గం లేక పోలీసులను ఆశ్రయించింది. ఈ మొన్నటిదాకా ఏం మాట్లాడారు పెయిడ్ ఆర్టిస్టులు కొంతమంది, అమ్మాయే కదా ఇష్టంగా ఉంది, ఆ అమ్మాయే కదా ఒక అత్యాచారం చేసిన వ్యక్తితోటి అంత సంతోషంగా ఎలా ఉంటుంది, ఇలాంటి 100 లా పాయింట్లు లాగారు. ఇప్పుడు వేధింపులు నిజమే అని చెప్పి ఛార్జ్ షీట్ వేశారు. ఇప్పుడు చెప్పండి వచ్చి ఏం చెప్తారు? అందుకని ఈ అహంకారమే, ఈ అహమే మనుషుల్ని దెబ్బతీస్తుంది. ఎంతటి వాళ్ళైనా చట్టం ముందో, న్యాయం ముందో, ధర్మం ముందో, నైతికత ముందో తల వంచాల్సిందే ఎవరైనా సరే. ఎవరు ఇక్కడ హీరోలు కాదు. అవసరమైతే పరిస్థితులు అడ్డం తిరిగితే అందరూ జీరోలే. అలా ఆలోచించిన వాళ్ళు చాలా సుఖంగా ఉంటారు. నిజమే మేడం. ఈ అహంకారం కనుక లేకపోతే ఈ ఇద్దరు జీవితాలు ఇలా అయ్యాయి కాదు. కాకపోతే వాళ్ళు బతికున్నారు, వీళ్ళు చచ్చిపోయారు, అంతే తేడా. కానీ ఇప్పుడు భార్య మీద కూడా ఉంది కేసు. జానీ మాస్టర్ విషయం ఆమె చేసింది. ఆమె చేసి పైగా డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి మీడియా ఛానల్స్కి కొని ఆ అమ్మాయి చెడ్డతనం గురించి పొంకాలుగా చెప్పించారు. ఎంత చెప్పినా ఎంత చేసినా నిజం నిప్పు లాంటిది. ఆ అమ్మాయి దగ్గర ఆధారాలు ఉన్నాయి, చూపించింది. ఎంత హెరాస్ చేశారు. ఏదో ఒకరోజు అయ్యగారు ఎప్పుడో ఒకరోజు ఏదో మత్తులో బాంబేలో ఆ రోజు హోటల్లో అని కథ మొదలెట్టుంటాడు. అదే అమ్మాయి చక్కగా రికార్డ్ చేసి ఉంటుంది. దొరికిపోయింది. అలాంటి ఇంకెన్ని ఉన్నాయో. అవును. అందుకని మనం చాలా సింపుల్గా తీసుకుంటున్నాం కానీ ఈ విషయాన్ని
ఈ ఈ అహంకారంతో నేను మగవాడిని, నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది అనే ఒక మనస్తత్వంతో చేసే వాళ్ళందరూ వాళ్ళు నష్టపోయేది కాకుండా వాళ్ళ పక్కనున్న వాళ్ళు కూడా నష్టపరిచి బాధ్యతలు మర్చిపోయి ఇలా చేసేవాళ్ళు ఏ శిక్షకైనా అర్హులే. వాళ్ళ అతను చనిపోయి బతికుండి కేసు పడి ఉంటే గనక బ్రహ్మాండంగా ఉండేది. అసలు ఇలాంటివి చూసి ఎవరైనా బుద్ధి తెచ్చుకోమని చెప్పదలుచు. కేసుల వరకు వెళ్ళలేక ఇలాగా నరకం వరకు ఎక్కడికో వెళ్ళిపోయారు. అసలు చచ్చిపోయిన వాళ్ళ గురించి కూడా నిజంగా నెగిటివ్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ సూసైడ్ వాళ్ళు చేసిన తప్పులు ఎక్కడికి పోతాయి? ఇప్పుడు చనిపోయినంత మాత్రాన తప్పులన్నీ చెప్పారు సొసైటీకి. వీళ్ళు ఇప్పుడు ఏం మెసేజ్ ఇస్తారు చెప్పండి? ఒక బాధ్యత గల ఉద్యోగస్తులు బతికి కనీసం చేసిన తప్పుని సరిదిద్దుకున్నా బాగుండేది. పైగా వీళ్ళందరూ కూడా చూస్తే చాలా పేదరికం నుంచి వచ్చిన వాళ్ళ కష్టపడే ఉద్యోగాలు సంపాదించుకొని తినే టైంకి ఇవన్నీ ఏంటి? అసలు వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగం దొరకటం ఎంత కష్టంగా ఉంది. అక్కడ కానిస్టేబుల్ ఉద్యోగం అయినా సరే. నిజమే. అందుకని ఇలాంటివి చూసైనా సరే కనువిప్పు కలగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నిజమే మేడం. వివాహేతర సంబంధాలు ఎప్పుడూ విషాదంతాలే. అసలు ఇలాంటి వాటి వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. బట్ మీ ముగ్గురి కారణాలు ఏమైనా అయ్యుండొచ్చు. చనిపోకుండా ఉండాల్సింది. సమాజానికి ఇంకో రకంగా వాళ్ళు వాళ్ళ జీవితాలని మార్చుకొని చూపించాల్సింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.